బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు శుభవార్త. అప్పటి వరకు పూర్తి స్థాయిలో 4G నెట్వర్క్ ప్రైవేట్ టెలికాం కంపెనీల కంటే ప్రభుత్వ టెలికాం కంపెనీ అయిన బిఎస్ఎన్ఎల్ దూసుకుపోతోంది. 4G టవర్స్ ఏర్పాటులో ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో 4G నెట్వర్క్ అందుబాటులో ఉండగా పూర్తి స్థాయిలో తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. 5G నెట్వర్క్ ఎప్పటి వరకు వస్తోందో తెలుసా? మీరు బిఎస్ఎన్ఎల్ వినియోగదారి అయితే మీకు శుభవార్త. ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ తన 4G నెట్వర్క్ ను విస్తరించడానికి నిరంతరం టవర్లను ఇన్స్టాల్ చేస్తోంది. ఇంతలో కంపెనీ తన 3G సేవను నిలిపివేయాలని నిర్ణయించుకుంది. ఇది మిలియన్ల మంది వినియోగదారులకు ప్రభావితం చేయబోతోంది. బిఎస్ఎన్ఎల్ తన 3G సేవలను పాట్నాలో 15 జనవరి 2025 నుండి నిలిపివేయనుంది. అంతకుముందు మొదటి దశలో బిఎస్ఎన్ఎల్ ముంగేర్, ఖగారియా, బెగుసరాయ్, కతిహార్, మెతహారీలలో 3G నెట్వర్క్ ను నిలిపివేసింది. ఇప్పుడు 4G నెట్వర్క్ ను అందించనుంది. పాట్నాతో సహా ఇతర జిల్లాల 3G నెట్వర్క్ ఇప్పుడు నిలిపివేయనుంది. దీంతో 3G సిమ్ ఉన్న కస్టమర్లకు కాలింగ్ సదుపాయం మాత్రమే లభిస్తుందని, డేటా సౌకర్యం లభించదని సంస్థ వెల్లడించింది. లక్షల మంది వినియోగదారులపై ప్రభావం. బిఎస్ఎన్ఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఆర్కే చౌదరి తెలిపిన వివరాల ప్రకారం దేశంలోని పలు రాష్ట్రాల్లో వివిధ జిల్లాల్లో 4G నెట్వర్క్ పూర్తిగా అప్డేట్ చేశామని, దీంతో చాలా జిల్లాల్లో 3G నెట్వర్క్ నిలిపివేసినట్లు తెలిపారు. జనవరి 15 నుండి మిగిలిన నగరాల్లో కూడా 3G సేవ నిలిపివేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పాట్నా, ఇతర నగరాల్లో లక్షలాది మంది వినియోగదారులు 3G సేవను ఉపయోగిస్తున్నారు. దేశవ్యాప్తంగా త్వరలో పూర్తి స్థాయిలో 4G నెట్వర్క్ అందుబాటులోకి వస్తుందన్నారు. 4G సేవలు ఎప్పుడు? బిఎస్ఎన్ఎల్ 4G సేవలు మార్చి నాటికి అందుబాటులోకి వస్తాయని బిఎస్ఎన్ఎల్ తెలిపింది. 2025 చివరి నాటికి దేశవ్యాప్తంగా 4G సేవలు విస్తరిస్తామని, 4G నెట్వర్క్ ప్రారంభమైన తర్వాత 3G నెట్వర్క్ ను నిలిపివేస్తారు. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో 3G నెట్వర్క్ ను నిలిపివేశారు. 4G సేవలు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో 3G సిమ్ కార్డున్న వారు కాల్స్ మాత్రమే చేసుకోగలరు. డేటా సేవలు వినియోగించలేరు. ఇప్పుడు ఇచ్చే సిమ్ కార్డులన్నీ 5Gకి మద్దతు ఇచ్చేవి ఉన్నాయి. 5G సేవలు కూడా త్వరలో అందుబాటులోకి వస్తాయని బిఎస్ఎన్ఎల్ తెలిపింది. 4G సిమ్ పొందాలంటే వినియోగదారులు తమ ఫోటో ఐడెంటిటీ కార్డును తీసుకెళ్లాల్సి ఉంటుందన్నారు. ముఖ్యంగా 2017కి ముందు జారీ చేసిన సిమ్లను మాత్రమే మారుస్తున్నారు. దీనికి ఎలాంటి ఛార్జీలు ఉండవని, ఉచితంగానే ఇస్తామని బిఎస్ఎన్ఎల్ అధికారులు తెలిపారు. బిఎస్ఎన్ఎల్ 4G సేవలు పూర్తిగా అందుబాటులోకి వస్తే జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వినియోగదారులు బిఎస్ఎన్ఎల్ వైపు మొగ్గు చూపుతారని అధికారులు భావిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.